అన్ని ఓవర్స్ బుమ్రానే బౌలింగ్ చేస్తే బాగుంటుంది కదా. కానీ అలా చేయడం కష్టం అనుకోండి. రూల్స్ ఒప్పుకోవు, బుమ్రా కూడా బౌలింగ్ చేయలేడు. సో థర్డ్ డే రివ్యూ విషయానికి వచ్చాము అంటే టీమిండియా 90కి 2 వికెట్స్ పడ్డాయి. డేని ఎండ్ చేసిందనమాట. వర్షం కారణంగా కొంచెం త్వరగా క్విక్గా ఎండ్ చేశారు, లేకుంటే ఇంకా కొన్ని ఓవర్స్ జరిగేవి. సో ఇంగ్లాండ్ సెకండ్ డేని చాలా స్ట్రాంగ్గా ఎండ్ చేసింది. 3 వికెట్స్ మాత్రమే పోయాయి. బట్ థర్డ్ డేకి వచ్చాము అంటే వాళ్ళు 465 రన్స్ చేశారు, 10 వికెట్స్ కోల్పోయి. మనం ఎక్స్పెక్ట్ చేసింది జరిగింది. ఏంటి అంటే వాళ్ళు మన స్కోర్ దగ్గరగా వచ్చినా మనకి కొంచెం నష్టమే అని చెప్పాను. బట్ ఇక్కడ మనకు లాభం ఏం జరిగింది అంటే వాళ్ళు త్వరగా ఆల్అౌట్ అవ్వడం. అంటే వాళ్ళు దగ్గరగా వచ్చినా సరే ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేదన్నమాట. మేబీ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వరకు వాళ్ళే ఉంటే అది టీమిండియాకు మైనస్ అయ్యేది. బట్ టీమిండియాకు త్వరగా బయటకు వెళ్ళిపోవడం అన్నది వాళ్ళు ఆల్అౌట్ అయిపోయి అది ప్లస్ అయిపోయింది. ఇక్కడ మన బౌలింగ్ విషయం గురించి మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి, మిస్ అవ్వకూడదు. బుమ్రా తప్ప ఇంకొకరు ఎవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. అది మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. బట్ ఈరోజు మ్యాచ్లో అంటే థర్డ్ డేలో కొంచెం సపోర్ట్ దొరికింది బుమ్రాకి. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ డేని స్టార్ట్ చేయగానే ఒల్లీ పోప్ని అవుట్ చేశాడనమాట. మేబీ ఒల్లీ పోప్ ఉంటే ఇంకా ఎక్కువ రన్స్ చేసేవాడు, ఎందుకంటే చాలా సెట్ అయిపోయి ఉన్నాడు. 106 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత బెన్ స్టోక్స్ని మొహమ్మద్ సిరాజ్ అవుట్ చేశాడనమాట, 20 రన్స్. ఇక జెమీ స్మిత్ 40, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్. ఇక తర్వాత క్రిస్ వోక్స్. అయితే హ్యారీ బ్రూక్ వికెట్ ఇక్కడ మనం చూసుకోవాలి. 99 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో. చాలా హార్ట్ బ్రేకింగ్. ఎవరైనా సరే మన ఇండియా వాళ్ళు కాకుండా సరే ఎవరికైనా 99, 100 అనమాట. ఆ బాధని కొంచెం తన ఎక్స్ప్రెషన్స్తో చూపించాడు అనమాట, తన రియాక్షన్స్తో గ్రౌండ్లోనే. ఇక ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడాలి, మన ఫీల్డింగ్ గురించి. ఎవరు స్వామి మన ఫీల్డింగ్ కోచ్? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? అన్ని క్యాచ్లా? అసలు బుమ్రా ఒకవేళ క్యాచ్ కరెక్ట్గా పట్టి ఉంటే బుమ్రా బౌలింగ్లో వచ్చినవి మొన్న అవ్వచ్చు, లేకుంటే నిన్న అవ్వచ్చు. సో ఖచ్చితంగా టీమిండియా ఇంకా కలిసి ఒక 400కో 370కో అలా ఆల్అౌట్ అయ్యే వాళ్ళేమో ఇంగ్లాండ్ వాళ్ళు. అలాంటి చెత్త ఫీల్డింగ్ నేను ఎక్కడ చూడలేదన్నమాట. ఇంత ఘోరంగా ఫీల్డింగ్ చేస్తున్నారు. ఫీల్డింగ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి టీమిండియాది. అండ్ ఇంకొక విషయం, సో మ్యాచ్ అయిపోయాక బుమ్రా మాట్లాడుతూ ఫీల్డింగ్లో ఇట్లా క్యాచెస్ మిస్ అవ్వడం అనేది కామన్, సో జరుగుతూ ఉంటే అన్నాడు. నువ్వు మంచోని భయ్యా, నువ్వు అందుకే అలా మాట్లాడుతున్నావు. ఎందుకు తెలుసా? నీ ధైర్యం ఏం తెలుసా? వాళ్ళు క్యాచెస్ పట్టకుండా నేను వికెట్స్ ఏదో విధంగా తీసుకుంటానే ధైర్యం నీకుంది. అదే నీ ప్లేస్లో మొహమ్మద్ సిరాజ్ ఉండింటే, అదే మన డిఎస్పి సిరాజ్, అరెస్ట్ చేసి లోపలేసేవాడు. సో ఇదనమాట. సో మొత్తానికి వాళ్ళు 465 రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోయారు. తర్వాత టీమిండియా బ్యాటింగ్ వచ్చింది. యాజ్ యూజువల్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేదే, ఒక ఇన్నింగ్స్లో కానీ ఒక మ్యాచ్లో కానీ సెంచరీ చేశాక ఆ తర్వాత ఇన్నింగ్స్లో లేకుంటే తర్వాత మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం కామన్. అది మనం చాలాసార్లు గమనించాం. అదే యశస్వి జైస్వాల్ రూపంలో జరిగింది. అతను సెకండ్ ఇన్నింగ్స్లో 4 రన్స్కే అవుట్ అయ్యాడనమాట బ్రైడన్ కార్స్ బౌలింగ్లో. ఇక తర్వాత సాయి సుదర్శన్ ఈరోజు కొంచెం కుదురుకున్నట్టే కనిపించాడు. చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు, చాలా మంచి షాట్స్ ఆడాడు. బట్ 30 రన్స్కి మళ్ళీ బెన్ స్టోక్స్ బౌలింగ్లోనే అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత ఇంకొక ఎండ్లో కేఎల్ రాహుల్. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా అయితే స్టడీగా ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు, ఇప్పుడు కూడా అలానే స్టార్ట్ చేశాడు. 47 రన్స్ కొట్టాడు. ఇక నాట్అవుట్గా ఉన్నాడు. మరి ఈ స్కోర్ ఎంత ముందుకు వెళ్తుందో చూడాలి. సో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు 6 రన్స్తో. కెప్టెన్ ఉన్నాడనమాట, లీడ్ చేస్తున్నాడు టీంని. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే టీమిండియాకు గెలిచే అవకాశాలు ఉన్నాయా? నాకు అర్థం కాని ఒక విషయం, చిన్నప్పటి నుంచి కూడా వర్షం పడే చోట ఎందుకు మ్యాచెస్ పెడతారు? బట్ వర్షాన్ని మనం ఏం చేయలేం కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు థర్డ్ డే లైట్గా వర్షం పడింది కదా, ఫోర్త్ డే కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది, ఫిఫ్త్ డే ఖచ్చితంగా వర్షం పడే ఛాన్స్ ఉంది. సో అదే జరిగితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ డ్రా అవ్వడం ఖాయం, రిజల్ట్ రాదు. ఒకవేళ రిజల్ట్ రావాలి అంటే ఇక మామూలుగా ఉండకూడదు అనమాట మన బౌలింగ్ పర్ఫార్మెన్స్. మన వాళ్ళు ఒక 200-250 కొట్టేస్తే అంటే తెలిసిపోతుంది కదా వర్షం ఎట్లా పడుతుంది ఏంటి అని చెప్పి, దాని ప్రకారం ప్లాన్ చేసుకొని సో వాళ్ళని ఆల్అౌట్ చేసేయాలి. సో ఇవన్నీ చేయడం కొంచెం కష్టమే అనమాట. మ్యాచ్ అనేది ఎప్పుడైనా ఫుల్ జరిగితేనే రిజల్ట్ అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది టెస్ట్ ఫార్మాట్లో. ఇక బుమ్రా గురించి మాట్లాడదాం. కింగ్ ఖచ్చితంగా మనం బౌలింగ్ చేయాల్సిందే, డౌట్ లేదు. ఎందుకు తెలుసా? ఇండియన్ పిచ్చెస్ పైన ఎవరైనా వికెట్స్ తీస్తారు, మనకు 100 మంది స్పిన్నర్ దొరుకుతారు, స్పిన్నర్స్ ఉన్నారు కూడా.
కానీ అవే మ్యాచెస్లో తను ఆల్మోస్ట్ 169 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఫస్ట్ ఏషియన్ క్రికెటర్ సేనా కంట్రీస్లో 150 వికెట్స్ తీసుకున్నాడు. ఇది ఒక్కటి చాలు తను ఎంత సాధించాడో చెప్పడానికి. ఫస్ట్ ఏషియన్ క్రికెటర్ అంటే బేసిక్గా మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వికెట్ తీసుకోవడం కష్టం అనమాట. పెద్ద పెద్ద బౌలర్స్ ఉన్నారు మన ఇండియాలో కూడా, కానీ ఫస్ట్ ఏషియన్ క్రికెటర్. అండ్ ఫైబర్స్ విషయానికి వచ్చాము అంటే హోమ్ గ్రౌండ్లో అంటే హోమ్ ఇండియన్ పిచ్చెస్ పైన 2 సార్లు ఫైబర్ తీసుకుంటే ఓవర్సీస్లో 12 సార్లు ఫైబర్స్ తీసుకున్నాడు. బీస్ట్ అవ్వ నువ్వు ఇండియాకి ఆడడం అంటే ఇండియా క్రికెట్ టీంకి ఆడడం నిజంగా అంటే ఇండియా క్రికెట్ టీం అదృష్టం చేసుకుంది. నీలాంటి బౌలర్ మళ్ళీ దొరకడు. బుమ్రా లేకుంటే ఏంటి పరిస్థితి? ఒక సిరీస్ మొత్తం బుమ్రా లేకుండా ఆడితే టెస్ట్ ఫార్మాట్ ముఖ్యంగా అప్పుడు మన బౌలర్ సత్తా తెలుస్తుంది. ఖచ్చితంగా వికెట్స్ పడతాయి. ఇప్పుడు చూడండి, బుమ్రా 5 తీసుకుంటే మిగతా వాళ్ళు ఒక 3, 4, 5 తీసుకుంటూ ఉంటారు. కానీ బుమ్రా పైన ఎంత డిపెండ్ అవుతున్నారో తెలిసిపోతుందన్నమాట. బుమ్రాకి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇలాంటి ఇన్నింగ్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో తీస్తున్నాడు వికెట్స్. ప్రతి మ్యాచ్లో బుమ్రా ఈజ్ ద నేషనల్ అసెట్. కోహ్లీ చెప్పినట్టుగా ఇది నిజం.